Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ప్రతి బాధితురాలికి ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి బాబుకు చెప్తా ఉన్నా, బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక నెల తిరక్క మునిపే ₹1 కోటి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళకి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అందులో మీకు కూడా ఉంటారు తల్లి, అందులో మీ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా అది వర్తింపజేసేట్టుగా కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. ₹50 పెంచారు అంటే ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పి ఎంప్లాయీస్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇంకొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంప్లాయీస్కి ఎవరికి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఇంతవరకు నో బోనస్, నో మెడికల్ ఫెసిలిటీస్, నో హెచ్ఆర్ఏ, నో ఎల్టీసీ, నో ఎల్ఎల్టీసీ, నో లీవ్ ఎన్కాష్మెంట్, నో ఇన్సెంటివ్స్. నిజంగా ఈ మాదిరిగా ఎంప్లాయీస్ను దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఇక్కడ ఉద్యోగాలు చేసే పరిస్థితిలోకి వచ్చినారు ఈ 2 ఏళ్లలోనే. ఆయన అంటాడు ₹1,72,00,000 ఇస్తా ఉన్నాము అని చెప్పి. నాకు ఆశ్చర్యంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా లోకేష్ గారు, ఈ ₹1,72,00,000లో మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ ఎంప్లాయీస్కు రైట్ఫుల్గా వాళ్ళకి రావాల్సిందే కదయ్యా నువ్వు ఇస్తా ఉన్నావు, ఎక్స్ట్రా నువ్వేమి ఇస్తా ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ ఎంప్లాయీస్కి రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, ప్రావిడెంట్ ఫండ్ అయితేనేమి, గ్రాట్యుటీ అయితేనేమి, రిస్క్ ఇన్సూరెన్స్ అయితేనేమి, వీటి నేపథ్యంలో 1.45 crores వాళ్ళకే రావాల. ఆ తర్వాత కంపెనీనే మరో 25 లక్షలు ఇస్తా ఉంది. అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంపెనీయే ఇస్తా ఉంది. కేవలం ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కేవలం ₹2 లక్షల అదనంగా ఎక్స్గ్రేషియా కింద వస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹0 అంటే రూపాయి కూడా ఇవ్వడంలే. మరి నేను అడుగుతా ఉన్నా, ఇక 1.72 crores ఇంకొకటి నువ్వు ఇచ్చేది ఏందయ్యా బోడీ, అని అడుగుతా ఉన్నా. వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళ హక్కుగా వాళ్ళకి రావాల్సిందే వాళ్ళకు వస్తూ ఉంది.